కి భారత ప్రధాని మోడీ గారు వచ్చారు, వెళ్ళారు. వెళ్తూ ఒక బాంబు పేల్చిపోయారు హైదరాబాద్‌లో. ఆ బాంబు ఏమిటి? అది పేలబోతుందా? దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే దానికి విశ్లేషించడానికి ప్రముఖ సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. ఒకటి ఆయన ఇండికేట్ చేసినటువంటి సందర్భం ఏంటంటే మెయిన్ తెలంగాణ మీద దృష్టి పెట్టాం, ఆపరేషన్ తెలంగాణ ఉంది అని చెప్పాడు. బహిరంగ సభలో ప్రకటించేశాడు. ప్రకటించి భవిష్యత్తు మాదే. నేను ఈ టైంకి బెంగాల్లో ఉన్నాను, నేను అవును ఇవాళ ఇక్కడనే ఉన్నాను, దాని తర్వాత ఇదే మాకు టార్గెట్ అని చెప్పేశాడు. టార్గెట్ తెలంగాణ. అవును. కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనే ప్రోగ్రాంలో ఉన్నాడు. అది నిజానికి బెంగాల్ అనేది వాళ్ళు 50 ఏళ్ల కళ, 50 ఏళ్ల కళని సాకారం చేసుకున్నటువంటి ఒక మూడ్లో ఉన్నాడు ఆయన. తర్వాత 24 ఎన్నికలు భారతీయ జనతా పార్టీని కొంత ఇబ్బంది పెట్టినాయి. అంటే దాదాపుగా 100 సీట్లు వాళ్ళు ఆశించినవి రాలేదు లోక్సభలో. దాంతో బలం పడిపోయింది. బయట ఈ ఎన్నికల్లో 100 తగ్గింది, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తగ్గుతుంది అనే ఒక ప్రచారం, ఒక నేరేటివ్ జనంలోకి వెళ్ళిపోయింది. ఆ నేరేటివ్ని చెరిపేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్ని చాలా కీలకంగా తీసుకున్నారు వాళ్ళు. తీసుకోవటం దీనిలో సక్సెస్ అయ్యారు. ఒక్క తమిళనాడు వాళ్ళు అనుకున్నటువంటి పని కాలేదు, కానీ మిగిలిన అన్ని చోట్ల వాళ్ళు అనుకున్న పద్ధతిలోనే జరిగింది.